గిరి ప్రదక్షిణకు సంబంధించి కూడా ఈరోజు రివ్యూ కార్యక్రమం మనము చేపట్టడం జరిగింది. మీకు అందరికీ తెలిసినదే, గత గిరి ప్రదక్షిణలో దాదాపు 5 లక్షల పైన మన విశాఖ ప్రజలు మరియు దగ్గర ఉన్న జిల్లాల నుంచి కూడా, ఇన్ఫ్యాక్ట్ ఒడిశా రాష్ట్రం నుంచి కూడా చాలామంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ప్రిపేర్డ్నెస్ని గుర్తుపెట్టుకొని ఈసారి కూడా మనము పెద్ద స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాము. మొత్తం హిల్స్, అదేవిధంగా అప్ హిల్, డౌన్ హిల్ రెండు చూస్తే, అప్ హిల్లో మనకి 9వ తారీఖు దాదాపు 30 నుంచి 35,000 మంది భక్తులు వచ్చి అక్కడ దర్శనానికి వస్తారని మనం అంచనా వేసుకున్నాము. అదేవిధంగా సెకండ్ డే అప్ హిల్ మాత్రం చూసుకుంటే 10వ తారీఖు దాదాపు 50 నుంచి 60,000 మంది దర్శనానికి వస్తారని మనం అంచనా ఉంది. కింద గిరి ప్రదక్షిణం చేసేవారు అయితే దాదాపు 5 నుంచి 6 లక్షల మధ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉంది. దీనికి కావాల్సిన ఏర్పాట్లు చూస్తే, అప్హిల్లో కావాల్సిన క్యూ లైన్స్ అన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. సెపరేట్ టికెట్స్ మనము దానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్నీ కూడా కౌంటర్స్లోనే కొనే విధంగా మనము ఏర్పాటు చేసుకున్నాము. డౌన్ హిల్ వచ్చేటప్పటికి ఎంటైర్ స్ట్రెచ్ స్టార్టింగ్ ఫ్రమ్ అడవివరం మొత్తం హనుమంతవాక, అదేవిధంగా అప్పుహర్, తిరిగి వెంకోజీపాలెం, హెచ్బి కాలనీ ద్వారా మన మళ్ళీ సింహాచలం చేరుకునే మొత్తం రూట్ కూడా నేను మరియు సిపి వారు మరియు జేవీకంసీ కమిషనర్ ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో తిరిగి చూడడం జరిగింది. ఎంటైర్ స్ట్రెచ్లో కూడా కంప్లీట్ లైటింగ్, ప్రధానంగా నైట్ కూడా చేస్తారు కాబట్టి కంప్లీట్ లైటింగ్ మీద దృష్టి సాధించడం జరిగింది. దెన్ సెకండ్ థింగ్ ఇస్ రిగార్డింగ్ ద రోడ్స్, కంప్లీట్ రోడ్ కూడా ఎక్కడెక్కడ మైనర్ హిండ్రెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా తొలగించడం జరుగుతున్నది. దెన్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డ్రింకింగ్ వాటర్ అండ్ టాయిలెట్స్. డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ దాదాపు 130 పైన డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ జీవీఎంసీ ద్వారా మనం ఏర్పాటు చేస్తున్నాము. దీంతో పాటు టాయిలెట్స్ కూడా ఈరోజు మనం చర్చించడం జరిగింది. మినిమం 500 టాయిలెట్స్ మనము సెటప్ చేస్తున్నాం. బోత్ పబ్లిక్ టాయిలెట్స్ అండ్ మొబైల్ టాయిలెట్స్ రెండు కలిపి 500 టాయిలెట్స్ మనం ఏర్పాటు చేస్తున్నాము. నెక్స్ట్ అంశం వచ్చి చూస్తే మెడికల్ క్యాంప్స్, 31 మెడికల్ క్యాంప్స్ విత్ డాక్టర్స్ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దెన్ దీంతో పాటు పార్కింగ్ ఏరియాస్, వెహికల్స్ పార్కింగ్ ఏరియాస్ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దెన్ అంబులెన్సెస్ కాన్స్పిక్యువస్ ప్లేసెస్లో అన్ని చోట్ల కూడా మనము పొజిషన్ చేయడం జరుగుతుంది. అప్పుగర్ ప్రాంతంలో చాలామంది స్నానానికి సముద్రానికి వెళ్తారు కాబట్టి అక్కడ కూడా కావాల్సిన లైటింగ్, చేంజింగ్ రూమ్స్ పెట్టడం జరుగుతున్నది. స్విమ్మర్స్ కూడా షిఫ్ట్కు దాదాపు 20 నుంచి 25 స్విమ్మర్స్ ఉండే విధంగా అక్కడ బోట్స్ కూడా మినిమం 5 బోట్స్ సముద్రంలో పెట్టి స్విమ్మర్స్ మనం ఏర్పాటు చేస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఒక కోరిక ఏంటంటే, మీరు అప్పుకర్ తప్ప మిగతా ప్లేసెస్లో స్నానం చేయవద్దని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. అండ్ ఎంటైర్ రూట్ని కూడా మానిటర్ చేయడానికి సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేస్తూ దీన్ని కంట్రోల్ రూమ్కి మనము ఫీడ్ ఇవ్వడం జరుగుతుంది. దెన్ ఎంటైర్ స్ట్రెచ్లో కూడా స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు ఫుడ్ సరఫరా చేయడానికి పాయింట్స్ మనం ఏర్పాటు చేస్తున్నాము. ఇంతే కాకుండా పోలీస్ వారు కూడా భద్రత ప్రాపర్గా బందోబస్తు ఏర్పాటు కూడా చేస్తున్నారు. సో దీంతో పాటు మొత్తం ఎంటైర్ స్ట్రెచ్లో కూడా సైనేజెస్, ఎక్కడ మనకి ఫస్ట్ ఎయిడ్ ఉంది, ఎక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంది, ఎక్కడ టాయిలెట్స్ ఉంది అనే సైనేజెస్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అప్పుగర్ తర్వాత మేజర్గా మనకి మాధవధారకు కొంతమంది ప్రజలు వెళ్ళడం జరుగుతుంది, అక్కడ కూడా స్నానం చేయడం జరుగుతుంది. అక్కడ కూడా లైటింగ్, స్నానానికి కావాల్సిన అక్కడ ఏర్పాట్లు, అదేవిధంగా చేంజింగ్ రూమ్స్ అనేది మన దేవస్థానం వారు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు కోకోనట్ బ్రేకింగ్, కోకోనట్ మనకి చూస్తే కొబ్బరికాయ కొట్టేసి మొత్తం గిరి ప్రదక్షిణ ప్రారంభించే ఒక ఆనవాయితీ ఉంది కాబట్టి కోకోనట్ బ్రేకింగ్ కోసం అడవివరం దగ్గర మనము ఒక 60 పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఇంతే కాకుండా న్యూ ఘాట్ రోడ్ దగ్గర కూడా 2వ పాయింట్ ఒకటి మనం ఏర్పాటు చేస్తున్నాము. బస్సెస్ కూడా కొండపైకి తిరగడానికి దాదాపు 50 బస్సులు మనము ఏర్పాటు చేస్తున్నాము, కింద నుంచి పైకి వెళ్ళే వాళ్ళకి. మన సింహాచలం చేరుకోవడానికి కూడా ఆర్టీసీ వారు బస్సెస్ ఏర్పాటు చేస్తున్నారు. సో 24/7 బస్సెస్ అక్కడ తీసుకురావడానికి, వెనక్కి తీసుకురావడానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో పూర్తి స్థాయిలో ఏర్పాటు అనేది చేస్తున్నాము. ఈ మధ్యలో కొంత సమయం ముందు ఒక షెడ్ కూలిందని కూడా ఒక సోషల్ మీడియా ద్వారా ఒక న్యూస్ వచ్చింది. అది నాకు వాళ్ళు టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చెప్పడం ఏంటంటే, ఒక క్రేన్ దాన్ని తగలడం వల్ల కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కొద్దిగా జారిందని వాళ్ళు చెప్పడం జరిగింది.
సో అది రెక్టిఫికేషన్ చేస్తారు. ఇంతే కాకుండా అన్ని స్ట్రక్చర్స్ కూడా టెంపరరీ స్ట్రక్చర్స్ ప్రతి ఒక్కటి కూడా ఇంక్లూడింగ్ బ్యారికేడ్స్ ఆర్ఎన్బి వారు స్ట్రక్చరల్ సేఫ్టీ అసెస్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ వైరింగ్, ప్రతి ఎలక్ట్రికల్ వైరింగ్ కూడా ఎలక్ట్రికల్ సేఫ్టీ వారు పరిశీలించి వాటికి ఎలక్ట్రికల్ సేఫ్టీ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వేరే టెంపరరీ స్ట్రక్చర్స్ ఉంటే కూడా వాటికి ఫైర్ వాల్ కూడా ఎన్ఓసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది స్పష్టంగా మనము 3 సార్లు మీటింగ్ పెట్టాం. 3 సార్లు మీటింగ్లో కూడా ఆర్ఎన్బి వారికి ఫైర్ వాళ్ళకి ఎలక్ట్రికల్ సేఫ్టీ వారికి చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఒక ప్రణాళిక వేసుకున్నారు. దాన్ని బట్టి వాళ్ళు ట్రాఫిక్ ప్లానింగ్ చేసి ముందుగానే ప్రజలకి ఏ రోడ్ మనం డైవర్షన్ చేయడం జరుగుతుంది, ఎక్కడ ఎన్హెచ్ క్రాసింగ్ చేస్తారో ఒక దాదాపు 3 చోట్ల ఎన్హెచ్ క్రాసింగ్ అనేది జరుగుతుంది. మా ప్రజలు ఎన్హెచ్ని దాటుకొని క్రాస్ చేసే ప్రాంతం ఎదుర్కొంటారు ఎంటైర్ స్ట్రెచ్లో. వాటిని అన్ని ప్లేసెస్లో కూడా రో పార్టీస్ అదేవిధంగా డైవర్షన్కి వాళ్ళ టీమ్స్ వేసుకున్నారు. అక్కడ ఆ ట్రాఫిక్ కూడా స్టాప్ చేస్తూ గ్రాడ్యువల్గా అలౌ చేసే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లేసెస్లో వన్ వేగా కూడా చేసుకొని వాళ్ళు కార్యాచరణ వేసుకున్నారు. దాన్ని ప్రజలకి పత్రిక ప్రకటన ద్వారా తెలియచేయడం జరుగుతుంది. సో మేబీ 1-2 days 7th నుంచి వారు ప్రజలకి ఈ విషయాల్ని తెలియచేస్తారు. కమింగ్ టు దిస్ సర్వీస్ చేసే సంస్థలు మీరు అన్నట్టు సేమ్ ఇష్యూ రైజ్ చేయడం జరిగింది మీటింగ్లో కూడా. ఎందుకు మనము ముందుగా దేవస్థానాన్ని సంప్రదించమంటున్నామంటే దేవస్థానం వారు స్పెసిఫిక్ పాయింట్స్ కేటాయించడం జరుగుతుంది. వాళ్ళు కొంత తప్పుగా వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాస్తవం చెప్పాలంటే ఆల్ దిస్ ఆర్గనైజేషన్ దే హ్యావ్ అండర్స్టూడ్ ద ఇన్స్ట్రక్షన్ రాంగ్లీ. మనము క్లియర్గా చెప్పడం ఏంటంటే మీరు ఎవరైతే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారో మీరు ముందుగా దేవస్థానానికి తెలియచేస్తే దేవస్థానం మీ ప్రాంతంలోనే, మీరు సీతంధారలో ఉన్నారంటే సీతంధారలోనే పాయింట్ కేటాయిస్తుంది. ఎందుకు ఆ పాయింట్ కేటాయిస్తున్నాము? అక్కడ శానిటేషన్ వెహికల్ వెళ్ళి అక్కడ ఆ చెత్తని కలెక్ట్ చేసే విధంగా ఆ ప్లేస్ని ఏర్పాటు చేయడానికి మాకు ఈజీ అవుతుంది. మీరు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటే అక్కడ ఒకటి ఓవర్ క్రౌడింగ్ అయ్యే అవకాశం ఉంది. రెండవది అక్కడ శానిటేషన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు ముందుగా తెలియచేస్తే మీకు పలానా ప్లేస్, మీరు సీతంధార నుంచి ఉన్నారు, మాధవధార నుంచి ఉన్నారు, మాధవధార వాళ్ళకి మాధవధారలోనే, సీతంధార వాళ్ళకి సీతంధారలోనే, హనుమంతవాక్య వాళ్ళకి హనుమంతవాకాలోనే, వాళ్ళు కోరుతున్న ప్లేస్లోనే వీలైన వరకు మనం పెడతాము. వాళ్ళు హనుమంతవాకాల వాళ్ళని తీసుకువెళ్ళి మాధవధారాలు పెట్టడం మా ఉద్దేశం కాదు. కేటాయించిన ప్లేట్స్లో వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది. తర్వాత లాస్ట్ మినిట్లో ఇంకా కొంతమంది ముందుకు రావచ్చు. వాళ్ళు ఇంటి ముందే పెట్టుకొని డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు డెఫినెట్గా చేయవచ్చు. ఎవరు అడ్డుకునేది లేదు. వాళ్ళు పోలీస్ వారిని సంప్రదించాల్సిన అవసరం లేదు. కేవలం దేవస్థానం వారు మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఆ మీటింగ్లో మీరు అటెండ్ అయ్యి మీకు ఎక్కడ కావాలి, ఎక్కడ పెట్టాలని ఉద్దేశం ఉందని తెలియచేస్తే అక్కడే వాళ్ళు కరెక్ట్ ప్లేస్ మీకు చెప్పడం జరుగుతుంది. వీలైన వరకు అక్కడ ఏర్పాటు చేసుకుంటే క్లీనింగ్ ఈజీ అవుతుంది. అక్కడ ప్లేస్లో కంజెషన్ లేకుండా ప్రజల మూమెంట్కి ఈజీగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే దేవస్థానం వారు ఆ విధంగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. రేపు ఎల్లుండి వారు సమావేశం ఏర్పాటు చేస్తారు. సమావేశంలో మీరు పాల్గొనండి. 7వ తారీఖు కల్లా మీకు ప్లేస్ కూడా ఎక్కడ మీరు పెట్టుకోవచ్చు చెప్పేస్తారు. దాంట్లో మీకు వేరే డిఫరింగ్ ఒపీనియన్ ఉంటే మళ్ళీ చెప్తే వాళ్ళని మార్చి కేటాయిస్తారు. గిరి ప్రదక్షిణలకు సంబంధించి కూడా ఈరోజు రివ్యూ కార్యక్రమం మనము చేపట్టడం జరిగింది. మీకు అందరికీ తెలిసినదే గత గిరి ప్రదక్షిణలో దాదాపు 5 లక్షల పైన మన విశాఖ ప్రజలు మరియు దగ్గర ఉన్న జిల్లాల నుంచి కూడా, ఇన్ఫ్యాక్ట్ ఒడిశా రాష్ట్రం నుంచి కూడా చాలామంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ప్రిపేర్డ్నెస్ని గుర్తుపెట్టుకొని ఈసారి కూడా మనము పెద్ద స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాము. మొత్తం హిల్స్ అదేవిధంగా అప్ హిల్ డౌన్ హిల్ రెండు చూస్తే అప్ హిల్లో మనకి 9వ తారీఖు దాదాపు 30 నుంచి 35,000 మంది భక్తులు వచ్చి అక్కడ దర్శనానికి వస్తారని మనం అంచనా వేసుకున్నాము. అదేవిధంగా సెకండ్ డే అప్ హిల్ మాత్రం చూసుకుంటే 10వ తారీఖు దాదాపు 50 నుంచి 60,000 మంది దర్శనానికి వస్తారని మనం అంచనా ఉంది. కింద గిరి ప్రదక్షిణం చేసేవారు అయితే దాదాపు 5 నుంచి 6 లక్షల మధ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉంది. దీనికి కావాల్సిన ఏర్పాట్లు చూస్తే అప్కిల్లో కావాల్సిన క్యూ లైన్స్ అన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. సెపరేట్ టికెట్స్ మనము దానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్నీ కూడా కౌంటర్స్లోనే కొనే విధంగా మనము ఏర్పాటు చేసుకున్నాము.
డౌన్ హిల్ వచ్చేటప్పటికి ఎంటైర్ స్ట్రెచ్ స్టార్టింగ్ ఫ్రమ్ అడవివరం మొత్తం హనుమంతవాక, అదేవిధంగా అప్పుహర్, తిరిగి వెంకోజీపాలెం, హెచ్బి కాలనీ ద్వారా మన మళ్ళీ సింహాచలం చేరుకునే మొత్తం రూట్ కూడా నేను మరియు సిపి వారు మరియు జీవీఎంసీ కమిషనర్ ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో తిరిగి చూడడం జరిగింది. ఎంటైర్ స్ట్రెచ్లో కూడా కంప్లీట్ లైటింగ్, ప్రధానంగా నైట్ కూడా చేస్తారు కాబట్టి కంప్లీట్ లైటింగ్ మీద దృష్టి సారించడం జరిగింది. దెన్ సెకండ్ థింగ్ ఇస్ రిగార్డింగ్ ద రోడ్స్, కంప్లీట్ రోడ్ కూడా ఎక్కడెక్కడ మైనర్ హిండ్రన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా తొలగించడం జరుగుతున్నది. దెన్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డ్రింకింగ్ వాటర్ అండ్ టాయిలెట్స్. డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ దాదాపు 130 పైన డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ జీవీఎంసీ ద్వారా మనం ఏర్పాటు చేస్తున్నాము. దీంతో పాటు టాయిలెట్స్ కూడా ఈరోజు మనం చర్చించడం జరిగింది. మినిమం 500 టాయిలెట్స్ మనము సెటప్ చేస్తున్నాం. బోత్ పబ్లిక్ టాయిలెట్స్ అండ్ మొబైల్ టాయిలెట్స్ రెండు కలిపి 500 టాయిలెట్స్ మనం ఏర్పాటు చేస్తున్నాము. నెక్స్ట్ అంశం వచ్చి చూస్తే మెడికల్ క్యాంప్స్, 31 మెడికల్ క్యాంప్స్ విత్ డాక్టర్స్ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దెన్ దీంతో పాటు పార్కింగ్ ఏరియాస్, వెహికల్స్ పార్కింగ్ ఏరియాస్ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దెన్ అంబులెన్సెస్ కాన్స్పిక్యువస్ ప్లేసెస్లో అన్ని చోట్ల కూడా మనము పొజిషన్ చేయడం జరుగుతుంది. అప్పుగర్ ప్రాంతంలో చాలామంది స్నానానికి సముద్రానికి వెళ్తారు కాబట్టి అక్కడ కూడా కావాల్సిన లైటింగ్, చేంజింగ్ రూమ్స్ పెట్టడం జరుగుతున్నది. స్విమ్మర్స్ కూడా షిఫ్ట్కు దాదాపు 20 నుంచి 25 స్విమ్మర్స్ ఉండే విధంగా అక్కడ బోట్స్ కూడా మినిమం 5 బోట్స్ సముద్రంలో పెట్టి స్విమ్మర్స్ మనం ఏర్పాటు చేస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఒక కోరిక ఏంటంటే మీరు అప్పుకర్ తప్ప మిగతా ప్లేసెస్లో స్నానం చేయవద్దని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. అండ్ ఎంటైర్ రూట్ని కూడా మానిటర్ చేయడానికి సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేస్తూ దీన్ని కంట్రోల్ రూమ్కి మనము ఫీడ్ ఇవ్వడం జరుగుతుంది. దెన్ ఎంటైర్ స్ట్రెచ్లో కూడా స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు ఫుడ్ సరఫరా చేయడానికి పాయింట్స్ మనం ఏర్పాటు చేస్తున్నాము. ఇంతే కాకుండా పోలీస్ వారు కూడా భద్రత ప్రాపర్గా బందోబస్తు ఏర్పాటు కూడా చేస్తున్నారు. సో దీంతో పాటు మొత్తం ఎంటైర్ స్ట్రెచ్లో కూడా సైనేజెస్, ఎక్కడ మనకి ఫస్ట్ ఎయిడ్ ఉంది, ఎక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంది, ఎక్కడ టాయిలెట్స్ ఉంది అనే సైనేజెస్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అప్పుగారి తర్వాత మేజర్గా మనకి మాధవధారకు కొంతమంది ప్రజలు వెళ్ళడం జరుగుతుంది, అక్కడ కూడా స్నానం చేయడం జరుగుతుంది. అక్కడ కూడా లైటింగ్, స్నానానికి కావాల్సిన అక్కడ ఏర్పాట్లు, అదేవిధంగా చేంజింగ్ రూమ్స్ అనేది మన దేవస్థానం వారు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు కోకోనట్ బ్రేకింగ్, కోకోనట్ మనకి చూస్తే కొబ్బరికాయ కొట్టేసి మొత్తం గిరి ప్రదక్షిణ ప్రారంభించే ఒక ఆనవాయితీ ఉంది కాబట్టి కోకోనట్ బ్రేకింగ్ కోసం అడవివరం దగ్గర మనము ఒక 60 పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఇంతే కాకుండా న్యూ ఘాట్ రోడ్ దగ్గర కూడా 2వ పాయింట్ ఒకటి మనం ఏర్పాటు చేస్తున్నాము. బస్సెస్ కూడా కొండపైకి తిరగడానికి దాదాపు 50 బస్సులు మనము ఏర్పాటు చేస్తున్నాము. కింద నుంచి పైకి వెళ్ళే వాళ్ళకి మన సింహాచలం చేరుకోవడానికి కూడా ఆర్టీసీ వారు బస్సెస్ ఏర్పాటు చేస్తున్నారు. సో 24/7 బస్సెస్ అక్కడ తీసుకురావడానికి, వెనక్కి తీసుకురావడానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో పూర్తి స్థాయిలో ఏర్పాటు అనేది చేస్తున్నాము. ఈ మధ్యలో కొంత సమయం ముందు ఒక షెడ్ కూలిందని కూడా ఒక సోషల్ మీడియా ద్వారా ఒక న్యూస్ వచ్చింది. అది నాకు వాళ్ళు టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చెప్పడం ఏంటంటే ఒక క్రేన్ దాన్ని తగలడం వల్ల కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కొద్దిగా జారిందని వాళ్ళు చెప్పడం జరిగింది. సో అది రెక్టిఫికేషన్ చేస్తారు. ఇంతే కాకుండా అన్ని స్ట్రక్చర్స్ కూడా, టెంపరరీ స్ట్రక్చర్స్ ప్రతి ఒక్కటి కూడా ఇంక్లూడింగ్ బ్యారికేడ్స్ ఆర్ఎన్బి వారు స్ట్రక్చరల్ సేఫ్టీ అసెస్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ వైరింగ్, ప్రతి ఎలక్ట్రికల్ వైరింగ్ కూడా ఎలక్ట్రికల్ సేఫ్టీ వారు పరిశీలించి వాటికి ఎలక్ట్రికల్ సేఫ్టీ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వేరే టెంపరరీ స్ట్రక్చర్స్ ఉంటే కూడా వాటికి ఫైర్ వాల్ కూడా ఎన్ఓసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది స్పష్టంగా మనము 3 సార్లు మీటింగ్ పెట్టాం. 3 సార్లు మీటింగ్లో కూడా ఆర్ఎన్బి వారికి, ఫైర్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ సేఫ్టీ వారికి చెప్పడం జరిగింది. రైజ్ చేసిన స్పెసిఫిక్ ఇష్యూ, సేమ్ ఇష్యూ వాజ్ బ్రాటప్ బై ఎమ్మెల్యే నార్త్ కాన్స్టిట్యుయెన్సీ వర్యులో విష్ణుకుమార్ రాజు. సేమ్ ఇష్యూ తీసుకొచ్చారు. సార్ మీరు 12 గంటల దాకా అందరూ ఉంటారు, అన్నీ ఉంటుంది, తర్వాత అక్కడ సిబ్బంది ఉండరు, ఎవరిని సంప్రదించాలి మాకు తెలియదు, నీళ్ళు ఉండదు, సేమ్ సమస్య తీసుకొచ్చారు. దీని మీద జీవీఎంసీ కమిషనర్ వారు క్లియర్గా ఆయనకి సమాధానం చెప్పారు. సార్ ఈసారి ముందులాగా కాకుండా మేము అదనంగా ట్యాంకర్స్ అనేది
ప్రొక్యూర్ చేసాము. దాదాపు 50 పైన ట్యాంకర్స్ ప్రొక్యూర్ చేసాము. డ్రమ్స్ కూడా ప్రతి టాయిలెట్ దగ్గర అదనంగా పెట్టడం జరుగుతుంది. శానిటేషన్ వర్కర్స్కి ఒక సూపర్వైజర్ పెట్టడం జరుగుతుంది. ఆ సూపర్వైజర్ ద్వారా మనము వీళ్ళని మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఒక మానిటరింగ్ సెటప్ టాప్ టు బాటమ్ మనం ఏర్పాటు చేసుకున్నాము. ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకున్నాము. ప్రజలకు కూడా సమస్య ఉంటే తెలియచేయడానికి ఒక నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వెంటనే స్పందించడానికి ఈసారి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ట్యాంకర్స్ అక్కడ చేరుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే బయట అప్పుడు జనాలు మొత్తం దారి అంతా నిండిపోయి ఉంటారు. ట్యాంకర్స్ అక్కడ పర్టికులర్ ప్లేస్కి చేరుకోవడానికి అవకాశం ఉండదు. గతంలో జరిగినది అదే. కాబట్టి ఈసారి మనం ఏమనుకున్నామంటే ఎక్కడ లాటరల్ రోడ్స్ ఉన్నాయో సైడ్ నుంచి, మెయిన్ రోడ్ కాకుండా సైడ్ రోడ్ నుంచి మనము నీళ్ళు తీసుకువచ్చే ప్లేసెస్లో టాయిలెట్స్ పొజిషన్ చేయడం జరుగుతుంది వీలైన వరకు. అదొకటి మాట్లాడుకోవడం జరిగింది. అదనంగా ట్యాంకర్స్ని ముందే ఫిల్ చేసి కొన్ని ప్లేసెస్లో పెట్టుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ సెకండ్ వే టు ట్యాకిల్. థర్డ్ వే ఇస్ పుట్టింగ్ అడిషనల్ డ్రమ్స్. మామూలుగా 2 డ్రమ్ పెడితే ఈసారి అదనంగా డ్రమ్ పెట్టి అక్కడ నీళ్ళు ఇంకా ఎక్కువసేపు వచ్చే విధంగా చూడడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో శానిటేషన్ సిబ్బంది మానిటర్ చేయడానికి సూపర్వైజరీ మెకానిజం, అడిషనల్ వాటర్కి ట్యాంకర్స్ ప్లస్ డ్రమ్స్ అనేది వివరణ ఇవ్వడం జరిగింది కమిషనర్ వారు. సో అది పటిష్టంగా ఫీల్డ్లో ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈసారి చూడడం జరుగుతుంది.